తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని ప్రముఖ విద్యాసంస్థ బాలభారతి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో విద్యాసంస్థల చైర్మన్ వైవి ప్రభాకర్ పాల్గొని విద్యార్థులతో సరదాగా గడిపారు. తమ తండ్రి కీర్తిశేషులు ఏలూరు సూర్యప్రకాశ్రావు స్థాపించిన ఈ సంస్థ ఇవాళ క్రమశిక్షణతో కూడిన విద్యకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిందని ఆయన కొనియాడారు. విద్యను వ్యాపారంగా చూడకుండా పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా బాలభారతి స్వర్ణోత్సవ వేడుకలు 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేషన్స్ పూర్వ విద్యార్థి ఆత్మీయ సమ్మేళనం పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్న విద్యార్థులు గోల్డెన్ జూబ్లీలో పాల్గొన్న చైర్మన్ ప్రభాకర్. This is YV Prabhakar, బాలభారతి స్కూల్, నిడదవోల్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈ యొక్క బాలభారతి యొక్క విద్యా సంస్థ స్థాపించి 50 సంవత్సరాలు కావస్తున్నది. 1975వ సంవత్సరంలో కీర్తిశేషులు మా నాన్నగారు ఈ విద్యా సంస్థను స్థాపించి నాకు ఇచ్చి ఉన్నారు. ఈ యొక్క విద్యా సంస్థని కంటి పాపలా చూసుకుంటూ నేడు 50వ సంవత్సరంలోకి సక్సెస్ఫుల్గా తీసుకొస్తున్నాను. అంతేకాకుండా నేడు గోల్డెన్ జూబ్లీకి వచ్చిన ఈ యొక్క ఫంక్షన్ని ఇంతకుముందు కూడా 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా జస్టిస్ బిఎస్ఐ స్వామి గారు, డిఐజీ ఆఫ్ పోలీస్ కాంతారావు గారు, మిగిలిన చాలామంది ప్రముఖులతోటి ఈ యొక్క బాలభారతి యొక్క సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ని చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. అదే నాటికి నేటికి అదే ఉత్సాహంతో ఈ యొక్క బాలభారతి విద్యాసంస్థని ఇంకా మున్ముందు ఎంతోమంది విద్యార్థుల్ని ఇంకా పైకి ఉత్తమ స్థాయికి తీసుకువెళ్ళాలంటే ఆకాంక్షతోటి ఈ యొక్క బాలభారతి విద్యాసంస్థని ముందుకు తీసుకెళ్తున్నాను.